గిరిజన గ్రామానికి చెందిన యువకుడికి వచ్చిన వినూత్న ఆలోచన వృద్ధాప్యంలో ఉన్న నాయనమ్మకు ఎలాంటి పరేషాన్ లేకుండా చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని ఏజెన్సీలో దిగువ చోరుపల్లి గ్రామానికి చెందిన మండంగి చిన్నమ్మి 75 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా సరిగ్గా నడవలేదు. ఏ పని చేసుకోవాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు పడేది. ఈ సమస్య గుర్తించిన తన మనవడు మండంగి శివ వినూత్న ఆలోచన చేశాడు. తన ద్విచక్ర వాహనానికి 2 చక్రాల ట్రాలీ తయారు చేసి అమర్చాడు. తన వద్ద ఉన్న పాత చక్రాలు, కర్రలు, మంచం పట్టీతోనే ట్రాలీ తయారు చేసి ఎండ కూడా తన నాన్నమ్మ మీద పడకుండా పైన దుప్పటి కట్టాడు. చిన్న చిన్న అవసరాలకు తన నాన్నమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందిని మనవడు గుర్తించాడు. వృద్ధురాల్ని ఎలాగైనా ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాలని భావించాడు. కానీ కాళ్ళు సరిగా లేకపోవడంతో వాహనంపై సక్రమంగా కూర్చోలేక అవస్థలు పడేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు వినూత్న ఆలోచన చేశాడు. గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయతీ చోరుపల్లికి చెందిన యువకుడు మండంగి శివ ట్రాలీ చక్రాలను మంచానికి తొట్టెలా ఏర్పాటు చేసి ద్విచక్ర వాహనం వెనక తాళ్లతో కట్టి 75 ఏళ్ల నాన్నమ్మ చిన్నమ్మాయిని ఇలా కురుపాం తీసుకొచ్చాడు. మాదే గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయతీ బబ్బిడి పోస్టు సౌరపల్లి గ్రామము. మాది సౌరపల్లి గ్రామం అండి. మేము కురుపాంకి రావడానికి 25 కిలోమీటర్లు 25 కిలోమీటర్ దూరం నుంచి ఉపాధి డబ్బులు పడినాయా లేదా అనేసి మేము చెకింగ్ చేయడానికి అనేసి వచ్చాము. ఒకవేళ పడి ఉంటే తీద్దామనేసి వచ్చాము. పడినాయి 4,000 పడి ఉండేవి. 4,000 పడి ఉంటే మొన్న 2,000 తీసాము. ఈరోజు 2,000 తీసాము. అలాగే ముసలిదానికి కాలు బాగలేదు, అందుకే ఇది నేను సొంతంగా చేసుకొని ఇలా తిప్పుతున్నానండి. ఎక్కడి నుంచి అయినా ఎంత దూరం అయినా వెళ్ళాలంటే ఆటోలు ఇక్కడ అంటే ఎక్కువ ఛార్జ్ అయిపోతాయని నా సొంతంగా నేను బండి తయారు చేసుకున్నానండి. ఇక్కడ బైక్ ఇక్కడ నా వెనకాల ఎక్కించుకుంటే ఒకవేళ ముసలిదాయి పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఆ సైన్ కూడా ఆ సీరైనా తగిలితే మళ్ళీ పడిపోయే అవకాశం ఉంటుందని అక్కడైతే ఏమీ కాదనేసి నేను నా ఆలోచనతో నేనే సొంతంగా తయారు చేసుకున్నాను సార్.